దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 25:14. యెహోవా మర్మము ఆయనందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి తెలియచేను. చూడండి, దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి భక్తులకు దేవుడు తన యొక్క మర్మములను తెలియచేశారు. అంతేకాదు గూఢమైనటువంటి సంగతులను కూడా వారికి తెలియచేశారు. అలాగుననే మరి ఈ దినాన కూడా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మీతో కూడా దేవుడు మాట్లాడతారు. ఆయన యొక్క మర్మములను, గూఢమైన సంగతులను తెలియచేస్తారు. అయితే దేవుడు తను చేయబోయే కార్యములను గురించి, ఆయన చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని తన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి తన భక్తులకు తెలియచేయాలనుకుంటారు. తన భక్తులకు తెలియచేసి వారి ద్వారా ఆ కార్యములని లోకములో జరిగించడమే దేవుని ఉద్దేశమైంది. కాబట్టి మరి భక్తి అంటే మనకి నచ్చినట్టుగా కాదు, కానీ దేవునికి నచ్చినట్టుగా మనము జీవించినప్పుడు, ఆయనందు భయము కలిగి భక్తి కలిగి ఆయనకి నచ్చినట్టుగా ఆయన మార్గాలను అనుసరిస్తూ ఆయన వాక్యానికి లోబడి ఆయనకి విధేయత చూపించి ప్రతి విషయంలో ఆయనకు లోబడి మనం ఉన్నప్పుడు తప్పకుండా జరగబోయే విషయాలను మరి ఏది చెప్పాలో అది దేవుడు తప్పనిసరిగా తెలియచేస్తారు. మరి దేవుని యొక్క కార్యములు తెలుసుకోవటం మానవ యొక్క జ్ఞానం సరిపోదు, మానవ యొక్క తెలివి ఆలోచనలు ఎంత మాత్రం కూడా సరిపోవు. మరి దేవుడు తన యొక్క గూఢమైన మర్మములను దేవుడు బయలుపరిస్తేనే తప్ప అది ఏ మానవుడు కూడా తెలుసుకోలేడు. కనుక మరి దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నా మర్మములను నేను తెలియచేస్తాను, వారికి నా ఆలోచననిచ్చి వారిని నడువ చేస్తాను అంటూ ఉన్నారు. కనుక మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. దేవుడు మీకు కూడా ఆయన మర్మములు తెలియచేసి మీ ద్వారా దేవుడు తన పనిని ఎంతో గొప్పగా ఈ లోకంలో జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలు మీ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారింటి వారికి రక్షణ పడి నీ యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా వీరిని ఆశీర్వదించండి. వారి పిల్లల్ని ఎంతో కీడు శోధన పని తప్పించండి. దుష్టుని కార్యం లయమిచ్చేయండి ప్రభా. ఇదిగో వారి వ్యాపారంలో, ఉద్యోగంలో, జాబ్స్లో అన్నింటిలో మీరు ఉండండి ప్రభా. ఉద్యోగాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఆ జాబ్స్ దయచేయండి ప్రభా. ఎంతో చింతలతో, బాధతో, ఎంతో వేదనతో బ్రతుకుతున్న ప్రతి ఒక్క ప్రజల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించండి. ముఖ్యంగా ఎంతో దుష్టుడు గర్జించి సింహం వలె తిరుగుతూ ఉన్నాడయ్యా. ఇదిగో తండ్రి నాయన, ప్రతి ఒక్క దుష్టుని నోట నుంచి నీ ప్రజలను తప్పించండి. ఈ లోకమంతా కూడా నీ యొక్క సువార్త గొప్పగా ప్రకటించబడాలి. తండ్రి, నీ మర్మములు, నీ గూఢమైన సంగతులు ఈ లోకమందు నీ భక్తులు తెలియచేసి నీ కార్యములు ఈ లోకములో బహుఘనముగా జరిగించడం నీ ఉద్దేశం. ఎందుకనుక అయ్యా, నీ ప్రజలైన వారి యందు భయభక్తులు కలిగి జీవించులాగున సహాయం చేయమని, అట్టి కృప నీ ప్రజలు పొందుకొనుటకు సహాయం చేయమని, ఈ దినమంతా తోడేయండి, కాచి కాపాడమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.